హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. ముఖ్యంగా మార్కెట్ క్రాష్ 10% కరెక్షన్ జరుగుతోంది, ఇంకా కరెక్ట్ అవుతుందా లేదా ఏంటి పరిస్థితి అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మార్కెట్ క్రాష్ అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్గా కూడా చెప్పొచ్చేమో కన్సిస్టెంట్గా జరుగుతుంది మార్కెట్ క్రాష్ అనేది. ఈ కరెక్షన్ ఎంతకాలం ఇంకా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? వాట్ ఆర్ ద మెయిన్ ఇంపాక్టింగ్ రీజన్స్ అంటారు వీటికి? గుడ్, మీరు రెండు వర్డ్స్ వాడారు. ఫస్ట్ మార్కెట్ క్రాష్ అన్నారు, తర్వాత మార్కెట్ కరెక్షన్ అన్నారు. అవును, ఐ థింక్ కరెక్ట్ వేస్ కరెక్షన్. క్రాష్ అంటే డీప్గా పడిపోవడం, క్రాష్ నార్మల్గా వాడుతూ ఉంటాం మన పరిపటి భాషలో. ఇది కరెక్షన్ మాత్రమే. మనం కోవిడ్ తర్వాత 2020 కోవిడ్ తర్వాత మార్కెట్ ఎప్పుడు పైకి పెరుగుతూనే ఉంది, కన్సిస్టెంట్గా పైకి వెళ్తూనే ఉంది. సో మనందరికీ సైకలాజికల్గా గ్రోత్ అలవాటు అయిపోయింది. మనకి వీ గాట్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్, రేసింగ్ అప్ టు ద టాప్. అన్ని సెక్టర్స్, అన్ని కంపెనీస్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, అన్ని కేటగిరీస్ కూడా పెర్ఫామ్ చేయడంతో మనకి ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ఇన్వెస్టర్స్ మైండ్లో. ఒక చిన్న 8 to 10% కరెక్షన్ స్ప్రెడ్ ఓవర్ 1 month చాలా మనం బాగా హడావుడి క్రియేట్ చేస్తాం మన మైండ్స్లో. ఎక్కడ చూసిన న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వాటిలో ఇనీషియల్గా చాలా స్ట్రెస్ క్రియేట్ చేసింది ఇన్వెస్టర్స్ మైండ్స్లో. చాలామంది డబ్బు విడ్డా చేసేసుకోవాలా, ఏం చేయాలి అని అడగడం, తర్వాత ఇలా క్వరీస్ చాలా వస్తుండేవి నాకు కూడా. నా అసెస్మెంట్ ఏమిటంటే పర్సనల్గా, ఆల్సో ది ఎక్స్పర్ట్స్ వ్యూ ఈజ్ దట్ ఈజ్ ఓన్లీ స్మాల్ కరెక్షన్ ఇన్ ది మార్కెట్. కారణాలు అంటారా? దీనికి చాలా కారణాలు ప్రొజెక్ట్ చేయబడుతున్నాయి. ఒకటేమో మన లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ కంపెనీస్ది కొంచెం యావరేజ్గా ఉందని, బిలో ఎక్స్పెక్టెడ్ లెవెల్స్లో ఉందని, అదొక దాని కారణం వల్ల కొంచెం మార్కెట్ డ్రాప్ అయిందని ఒక థియరీ ఉంది. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి క్యాపిటల్ బయటికి తీసుకువెళ్ళిపోయారు, అది ఫ్యాక్టే. అది ఎందుకు అంటే దాని కారణాలు చైనా కొంచెం ఇంప్రూవ్ అవుతుందని ఒక టాక్ ఉంది, లేదా ఇండియా మీద కొంచెం వాళ్ళకి డౌట్ కాదు కానీ కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక ఫ్యూ పర్సంటేజ్ పాయింట్స్ తగ్గిందేమో అని, లేదా వాళ్ళకి వాళ్ళ ఓన్ కమిట్మెంట్స్ బ్యాక్ హోమ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయడం కోసం కూడా వాళ్ళు ఇక్కడి నుంచి క్యాపిటల్ తీసుకువెళ్ళారని ఒక టాక్ అయితే ఉంది. ఏదైతేనే ఇండియా నుంచి క్యాపిటల్ బయటికి వెళ్ళింది, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బును విత్డ్రా చేశారు ఇండియా నుంచి. ఇంత ముందు కాలంలో అయితే ఇది ఇంకా పెద్ద కరెక్షన్ జరిగేది. అంటే ఇంత కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పైకి వెళ్ళగానే, ఇండియా నుంచి బయటికి వెళ్ళగానే కొంచెం మార్కెట్ అప్సెట్ బాగానే అవుతుంది. కానీ ఇప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, అంటే మనలో మీరు, నేను, మన చూసే అందరూ వ్యూవర్స్ కూడా ఇన్వెస్ట్ చేసే డబ్బుని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే కంపెనీస్, డొమెస్టిక్గా మనం ఇన్వెస్ట్ చేసే డబ్బు కూడా దాని బ్యాకప్ చాలా బాగా ప్రూవ్ చేస్తుంది మనకి. అది అంటే మన ఇవాల్వ్డ్ ఎకానమీ అవుతున్న స్లోగా మనం ఇంత ముందులా కాకుండా చాలామంది మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, దాంతో మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బు తీసిన తర్వాత కూడా ఇది ఆల్మోస్ట్ బ్యాకప్ కింద మనకి బ్యాలెన్స్ అయ్యింది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వల్ల. కొంచెం గ్యాప్ అయితే ఉంది దాంట్లో, అదొక ఇంపాక్ట్ అయింది. ఇది ఒకటే కాకుండా జియో పొలిటికల్, ట్రంప్ వస్తున్నాడా లేకపోతే ఇంకెవరో వస్తారా లేకపోతే ఏమవుతుంది, ఏదైనా సరే మార్కెట్ ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటుంది న్యూస్కి. అంటే ఇన్సులేటెడ్గా కళ్ళు మూసుకొని కూర్చునే సిచ్యువేషన్గా ఏ మార్కెట్ గ్లోబల్గా కూడా ఎనీ డెవలప్మెంట్ ఇన్ ది గ్లోబల్ సినారియో అది ఎఫెక్ట్ అవుతుంది, మార్కెట్ కొంచెం అటు ఇటు అవుతుంది. అదో కారణమైంది. ఈ 3-4 కారణాల వల్ల కొంచెం మార్కెట్ కరెక్షన్ అయితే అయింది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు, ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తుంది అని. నా లెక్కలో ఒక 3 to 6 monthsలో బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేయాలి. ఇది ఇంకో 6 monthsలో 6 months లోపల వచ్చేయాలి. Q3 రిజల్ట్స్ దాటాకనే కరెక్షన్ అనేది. కరెక్ట్. Q3 రిజల్ట్స్ అంటే కోయిన్సిడెంట్లీ Q3 రిజల్ట్స్ కూడా దానికి కోయిన్సైడ్ అవుతాయి దానికి. అంతేకాకుండా ఇంత పెద్ద జగర్నాట్, ఇంత పెద్ద మొమెంటమ్ని కొంచెం స్లో కాబట్టి మళ్ళీ పికప్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఎకానమీకి కూడా. ఈలోపు మళ్ళీ వాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది ఆబ్వియస్గాను. ఎందుకంటే ట్రంప్ తన స్వేరింగ్ సెరమనీ జనవరిలో అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. అయిన తర్వాత ఒక యూఫోరియా క్రియేట్ అవుతుంది మార్కెట్స్. మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం, చైనా పరిస్థితి చూడడం, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు కేవలం ట్రంప్ అనే ఒక వ్యక్తి కారణంగానే, అంటే అలాంటి ప్రెసిడెంట్ కారణంగానే డాలర్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, ఎఫ్ఐఎస్ ఇక్కడ సెల్ చేసుకుని వెళ్ళిపోవడం కానీ మెయిన్ రీజన్. అలాంటి పర్సన్ ఉండగా మళ్ళీ ఎఫ్ఐఎస్ ఏ విధంగా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎఫ్ఐఎస్ కావాల్సిన వాళ్ళ రిటర్న్స్, వాళ్ళ డబ్బు మీద, వాళ్ళ ట్రంప్ మీద ప్రేమ కాదు, మన మీద ఇది కూడా కాదు, వాళ్ళకి కావాల్సిన రిటర్న్స్. వాళ్ళకి ఇక్కడ రిటర్న్స్ బాగా కనిపిస్తే వెంటనే వచ్చేస్తారు వాళ్ళు. ఇన్నేళ్ళు ఇండియాలో ఉన్నారు, వాళ్ళు రిటర్న్స్ తీసుకున్నారు. మన వాళ్ళు కష్టపడతారనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. కరెక్ట్. సో
ఇండియా ఎనీవే అన్ని స్టాటిస్టిక్స్ అయినా కూడా 7+% జీడిపి గ్రోత్ అన్ని రిపోర్ట్స్ ఇండియాకి చెప్తున్నాయి. సో ఇండియాకి పాజిటివ్గానే ఉందంటారు ఫ్యూచర్. చాలా పాజిటివ్ చాలా పాజిటివ్గా ఉన్నాం మనం దీంట్లో. సో ఓవరాల్గా డిఐస్ కూడా ఒక రకంగా మనకి హెల్ప్ చేస్తున్నారు, కాస్త తట్టుకోగలిగే వరకు చేశారా మొన్నటి వరకు, ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ వరకు అనేది ఉంది కదా. కరెక్ట్. బట్ ఎప్పుడు మనం డిఐస్ నుంచి కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇవ్వగలం అంటారు ఎఫ్ఐఎస్కి? అది అసలు అది పాసిబులేనా మార్కెట్లో? వెరీ మచ్ పాసిబుల్ అండి. ఇంతకుముందు డిఏఎస్ రోల్ బాగా తక్కువగా ఉండేది, మినిస్క్యూల్గా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక లెవెల్ దాకా వచ్చాం ఎఫ్ఐఎస్ మనం వాటిని ఆపి మనం చేయడానికి. ఇప్పుడు మేబీ మ్యాటర్ ఆఫ్ 6 months, 1 year, 2 years మన డిఏఎస్ విల్ బి మచ్ హైయర్ దాన్ వాట్ వీఆర్. అంతేకాకుండా మన ఎవరో ఒక ఫేమస్ పర్సన్ ఇన్ ఇండస్ట్రీ ఆయన ఒక ఫేమస్ డైలాగ్ చెప్పారు 3-4 days బ్యాక్ ఒక కాన్ఫరెన్స్లో. ఎఫ్ఐఎస్ వెనక్కి వస్తే వాళ్ళు డబుల్ ద ప్రైస్ పెట్టి కొనుక్కోవాలి ఇండియన్ ఈక్విటీస్ అని ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ అంత ఎక్కువగా ఉంది. ఆయన చాలా సీనియర్ పర్సన్ ఇండస్ట్రీలో ఆయన. అంటే అలాంటి వాళ్ళు ఆ కామెంట్ చేస్తే దాని డెఫినెట్గా దాని బ్యాకప్ బేసిస్ ఉంటుంది దానికి. సో డెఫినెట్గా వీ హోప్ దట్ విల్ బి డూయింగ్ వెల్ వెరీ సూన్. ఒక 6 months మనం అలాగే మన మైండ్ పెట్టుకుంటే. ఇంకోటి ఏమిటంటే ఇది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. అది మనం చాలామంది మర్చిపోతారు. ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉన్నది ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెల్త్ గ్రో చేసుకోవాలని. ఈ టైం బెస్ట్ టైం ఆబ్జెక్టివ్ మీట్ అవ్వాలి అంటే. ఎందుకంటే బేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, బుల్ మార్కెట్స్లో ఎగ్జిట్ అయ్యి మనం డబ్బు చేసుకోవడం అనేది కామన్. నేను బుక్స్ చదువుతూ ఉంటాం. అంటే ఈ మాట అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, మార్కెట్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం గురించి చెప్తారు కానీ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి చెప్పరు. బట్ మీరు అదే చెప్పారు ఈరోజు. కరెక్ట్. సో అండ్ మార్కెట్ పడగానే జరిగేదే ముందు అమ్మేయడం, కంగారు పడడం, భయపడడం. కరెక్ట్. ఇదంతా కూడా మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ దీనికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్న మీరు చెప్తున్న విషయం ప్రకారం కూడా మార్కెట్స్ పడ్డప్పుడు ఎక్కువ కొంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇంకా ఏ విధంగా ఉంటాయి? హ్యూజ్గా ఉంటాయి. అంతగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కోవిడ్లో ఎంతోమంది ఇన్వెస్ట్ అయ్యి ఉండిపోయారు, అంటే సేల్ చేయకుండా ఉండిపోయారు. వాళ్ళ రిటర్న్స్ నెక్స్ట్ ఇయర్ 40-50% దాకా ఉన్న వెళ్ళిన కేసెస్ చాలా ఉన్నాయి. హైయెస్ట్ అనుకోండి. కరెక్ట్. చాలా హై రిటర్న్స్ వచ్చాయి. అది మళ్ళీ ఇప్పుడు రావచ్చు. మళ్ళీ మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మనం ఉంటే దట్స్ వెరీ గుడ్ వే టు గ్రో అవర్ వెల్త్. వండర్ఫుల్ సార్, అండ్ డెఫినెట్లీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి మార్కెట్ కరెక్షన్ ఇంకా ఎంతకాలం జరగవచ్చు, అంటే ఇప్పుడు ఈ కరెక్షన్లో మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, ఆ అంశంని ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాలపై అవగాహన కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న కాల్స్కి కరెక్షన్ తీసుకోండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సుభాష్ బాబు గారితో డైరెక్ట్గా పర్సనల్గా కలిసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.